నాణ్యమైన దిగుబడికి ప్రథమ సోపానం ఆరోగ్యకరమైన నారు. మనం నాటే మొక్కలు ప్రధాన పొలంలో త్వరగా కుదురుకొని చక్కగా ఎదగాలంటే నారు నాణ్యంగా దృఢంగా ఉండాలి. సాధారణంగా రైతులు కూరగాయ పంటల నారును చదును మళ్లలో పెంచి ప్రధాన పొలంలో నాటుతుంటారు. ఈ విధానంలో నారును పెంచినప్పుడు నునులేత నారు వాతావరణ వడుదుడుకులకు లోనవడం, అధిక వర్షాలు కురిసినప్పుడు నారుకుళ్ళు వంటి తెగుళ్ల బారిన పడి రైతు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు ఈ మధ్య కాలంలో ప్రో ట్రేలలో షేడ్ నెట్ల క్రింద నారు పెంచుకునే అధునాతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఈ విధానంలో ఆరోగ్యకరమైన నారును పొందే అవకాశం ఉంటుంది. నాటిన వెంటనే నారు కుదురుకోవడంతో పాటు నారు మొక్కల ట్రేలు రవాణాకు సైతం అనుకూలంగా ఉంటాయి. మరి ప్రో ట్రేలలో నారు పెంపకం ఎలా చేపట్టాలో తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం ఉద్యాన కళాశాల అధ్యాపకులు డాక్టర్ క్రాంతి కుమార్. సాధారణంగా ప్రోట్రేల్లు మనకి 98 సెల్ కలిగినటువంటివి, 54 సెల్ కలిగినటువంటివి ఉంటాయండి. మన ప్రోట్రేల్‌లో మొక్కలు మనం పెంచుకున్నట్లయితే ముఖ్యంగా ఏమవుతుందంటే, మనకి ప్రోట్రేల్‌లో సెల్ దేనికి సెపరేట్‌గా ఉండడం వల్ల విత్తనం అనేది ఆదా జరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్రోట్రేల్‌లో మనం కోకోపీట్‌ని వాడతాం. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ వేరు అనేది బాగా డెవలప్ అవుతా ఉంటది. బాగా డెవలప్ అయ్యి ఇది ప్రధాన పొలంలో నాటుకునేటప్పుడు మొక్క అనేది ఈజీగా సస్టైన్ అవ్వడానికి బావుంటుందన్నమాట. సో, అంతేకాకుండా ఈ ప్రోట్రేల్‌లో ముఖ్యంగా మనం అంటే 2 రకాల ప్రోటీన్లు అని చెప్పుకున్నాం గనక 98 సెల్‌లో అయితే చిన్న ఆకులు ఉన్నటువంటి అన్ని రకాలటువంటి కూరగాయలను గానీ, పూల గానీ మనం పెంచుకోవచ్చు. అదే పెద్ద ఆకులు కలిగినటువంటి క్యాబేజ్ గానీ, కాలీఫ్లవర్ గానీ ఇటువంటి వాటిని 54 సెల్ కలిగినటువంటి ప్రోట్రేల్‌లో మనం పెంచుకోవడం జరుగుతుందనమాట. ఈ ప్రోట్రేల్‌లో ముఖ్యంగా మనం ఫిల్లింగ్ చేసే మెటీరియల్ ఏంటంటే కోకోపీట్. కోకోపీట్‌కి మనము వెర్మి కంపోస్ట్ కూడా కలుపుకోవాలి. సాధారణంగా ఏంటంటే వెర్మి కంపోస్ట్‌ని కలుపుకునేటప్పుడు వెర్మి కంపోస్ట్‌కి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఇసుకను కలుపుకొని దాన్ని ఒక భాగంగా చేసుకొని దానికి మనం కోకోపీట్‌ని కలుపుకుంటాం అనమాట. సాధారణంగా రైతులు కోకోపీట్‌ని ఎన్నుకునేటప్పుడు తప్పనిసరిగా అది గార్డెన్ కోకోపీట్, నర్సరీ కోకోపీట్ అయ్యేలాగా ఉండాలండి. ఎందుకంటే అందులో మనకి పీహెచ్ అనేది న్యూట్రల్‌గా ఉంటుంది. పీహెచ్ అనేది న్యూట్రల్‌గా ఉండడం వల్ల మనకి మొక్కలనేది ఈజీగా మంచిగా గ్రో అవుతూ ఉంటాయన్నమాట. అంటే రైతులు సొంతంగా తయారు చేసుకున్న విత్తనాలు గానీ, ప్రైవేట్ విత్తనాలకైనా కూడా సీడ్ ట్రీట్మెంట్ చేయనట్లయితే కంపల్సరీగా సీడ్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. ఈ సీడ్ ట్రీట్మెంట్ కోసం అని చెప్పి ఇమిడాక్లోప్రిడ్ కీటకనాశినిని వాడతారు. సో, దీన్ని 5 ఎంఎల్ ఇమిడాక్లోప్రిడ్‌ని కేజీ విత్తనానికి పట్టించుకోవాలి. అదే శిలీంద్రనాశులకు వచ్చేసరికి క్యాప్టమ్ ఆర్ థైరాన్ని 3 గ్రాములని కేజీ విత్తనానికి ఉపయోగిస్తారు. వీటితో పాటుగా 5-10 గ్రాముల ట్రైకోడర్మా విరిడిని కూడా మనం కేజీ విత్తనానికి వాడుకోవచ్చు. ప్రోట్రేల్‌లో ఈ మనం తయారు చేసుకున్నటువంటి కోకోపీట్, వెర్మి కంపోస్ట్ మిశ్రమాన్ని ఫిల్ చేసుకోవాలండి. సాధారణంగా ఏంటంటే ఒక ప్రోట్రేకి సుమారు 98 సెల్స్ కలిగినటువంటి ప్రోట్రేకి కేజీ నుండి కేజీ-పావు మనకి ఈ కోకోపీట్ మరియు వెర్మి కంపోస్ట్ మిశ్రమం అనేది మనకి సరిపోతుందనమాట. సీడ్ ట్రీట్మెంట్ చేసిన విత్తనాన్నే మనం ప్రోట్రేల్‌లో నారు పెంపకానికి వాడుకోవాలి. వీటిని దొంతుర్లుగా ఒక 10 దొంతుర్లుగా అలాగా అమర్చుకొని అలాగా వరుసలుగా అమర్చుకోవాలండి. అమర్చిన తర్వాత వీటిపైన మనం బ్లాక్ పాలిథిన్ షీట్‌ని గానీ, ఏదైనా టార్పాలిన్ గానీ కప్పి ఉంచాలి. ఇలా కప్పి ఉంచినట్లయితే ఏమవుతుంది, ఆ వేడికి ఆ విత్తనం అనేది జర్మినేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందనమాట. 4 నుంచి వారం రోజుల్లోపు జర్మినేషన్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనం ఈ ప్రోట్రేస్‌ని పాలీ హౌస్‌ల్లోకి గానీ, షేడ్ నెట్‌ల్లో గానీ మనం మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత సాధారణంగా మనకి వీటికి పోషణ అనేది అవసరం ఉంటుంది. మనం మొలక విత్తిన 12 రోజుకి ఒకసారి, 21వ రోజున ఒకసారి మనం 3 19లను లీటర్ నీటికి 5 గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా మనకి సాధారణంగా ఈ నర్సరీల్లో మనకి ఈ డాంపింగ్ ఆఫ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది కనుక, సో, దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్‌ని కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇది మనకి అవసరం అనిపిస్తే 10 రోజుల వ్యవధిలో ఇంకోసారి కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా మనకి రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా ఉంటుంది కనుక వీటిని కూడా కంట్రోల్ చేయడానికి మనం లీటర్ నీటికి 2 ఎంఎల్ ఫిప్రోనిల్‌ని కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా రైతులు ఏమైనా ఆకులు తినే పురుగుల్ని గానీ, లేదా ఆకు మీద మచ్చలను గానీ గమనించినట్లయితే డైమిథోయేట్ మందును 2 ఎంఎల్‌ను దాంతో పాటుగా మ్యాంకోజబ్‌ను 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఈ విధంగా తయారైనటువంటి నారును 25-30 రోజుల వయస్సు కలిగినటువంటి నారును మనం ప్రధాన పొలంలో నాటుకోవడానికి అవకాశం ఉంటుంది. 30 రోజులు పైబడినటువంటి నారును సాధారణంగా ప్రిఫర్ చేయకపోవడమే ఉత్తమం. సో, ఈ విధంగా మనం ఈ ప్రోట్రేల్‌లో నారు పెంచుకునే అలవాటు చేసుకున్నట్లయితే మనకి మంచి నారు ఉత్పత్తి అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ కోకోపీట్ వల్ల మనకి వేరు వ్యవస్థ అనేది గుండ్రటి బాల్‌లాగా వేరు వ్యవస్థ అనేది బాగా సెటిల్ అవుతది కనుక దాన్ని మనం ప్రధాన పొలంలో మొక్క ఈజీగా సస్టైన్ అవుతుంది.